రాగాలంతరాసలీలలు అలువరుయిణి రాగాలైన రాధగోలలు అలువరుయిణి రాధా రాధా బాధితుణ్ణిలే ప్రేమారాధకుణ్ణిలే ఆహాహా వాలు జల్ల ఉచ్చులేసిన ఆహా కౌగిలింత ఖైదు వేసిన ఆహా ముద్దు మాత్రం ఇచ్చుకుంటే ముద్ద ఎల్లి ఉండనా గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద ముద్దు కావాలా ముద్ద కావాలా ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా గోపెమ్మ చేతుల్లో గోరు ముద్ద రాధమ్మ చేతుల్లో వెన్న ముద్ద. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మన ఫ్యామిలీలో చాలామందికి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టపడుతున్నారండి. అంటే తమ ఇంట్లో తమ తాలూకా డ్రెస్సులు కానీ, నైటీస్ కానీ, బ్లౌజెస్ కానీ, శారీ ఫాల్స్ కానీ ఏవైనా కుట్టుకోవాలంటే చాలా చాలా ఇష్టపడుతున్నారు. అంటే అందరికీ అదే హాబీ ఉండాలని లేదు. ఎవరికైనా ఇష్టపడితే మాత్రం కొంచెం ఈ టిప్స్ అయితే బాగా ఉపయోగపడతాయండి. తెచ్చిన క్లాతులను కంపల్సరీ తడిపి ఆరబెట్టాలి, ఆ తర్వాత ఐరన్ చేయాలి. అండ్ మెజర్మెంట్స్ అవి కూడా మీ ఇష్టాన్ని బట్టి, మీ బ్లౌజ్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవాలండి. దీనికోసం అయితే నేనేం చెప్తానంటే దగ్గరలో ఎవరైనా ఫ్రెండ్ కానీ, టైలర్ కానీ, లేకపోతే మీ బ్లౌజులు కుట్టేవాళ్ళు కానీ ఒక్కసారి మీరు లైవ్లో వెళ్ళండి. అంటే వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి అంతో ఎంతో అమౌంట్ ఇచ్చి కొద్ది రోజులు వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అంటే నేను ఇండివిజువల్గా కుడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. నేనేం చేశానో తెలుసా అండి, ఒక 4-5 టైలర్స్ ఉండి, లేడీస్ టైలర్స్ ఒక ఇద్దరు, జెంట్స్ టైలర్స్ ఒక ఇద్దరు, కానీ లేడీస్ బ్లౌజులు డ్రెస్సులు మాత్రమే కుట్టే లేడీస్ టైలర్ దగ్గరికి వెళ్ళానండి. నెలకి ఇంతని అమౌంట్ కట్టాను. అప్పట్లో నేను కొంచెం ఎక్కువే కట్టానులేండి. ఎందుకంటే నాకు అంత ఇష్టం అండి. నాకు ఏదైనా నేర్చుకోవాలంటే నాకు ఖచ్చితంగా అది వచ్చి తీరాలన్నమాట, అంత పిచ్చి. సో డబ్బులు కట్టాను. గురువుగారు ఎంత నేర్పారో పక్కన పెట్టండి, కానీ వీళ్ళందరూ కుట్టేదాన్ని మాత్రం నేనున్న 1 అవర్ ఉండాలన్నారండి. 1 అవర్కి నేను 1.5 2 అవర్స్ అలా ఉండేదాన్ని. సో అక్కడైతే 4 రకాల బ్లౌజులు ఇస్తారు కాబట్టి ఒకళ్ళు లైనింగ్ అటాచ్ చేసేవారు, ఒకళ్ళు పైపింగ్ వేసేవారు, ఒకళ్ళు డిజైనర్ బ్లౌజ్ని సెట్ చేసేవారు, ఒకళ్ళు చేతికుట్లు వేసేవారు, అండ్ ఒకళ్ళు ఐరన్ చేసి కట్ చేసేవారండి. సో నెల రోజులు కంటిన్యూస్గా నేను వెళ్ళటం వల్ల నేను మ్యాక్సిమం నేర్చుకున్నానండి. ఆ తర్వాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. తను నాకు బేసిక్స్ దగ్గర నుండి నేర్పించింది. తర్వాత యూట్యూబ్ను ఫాలో అయ్యానండి. బోట్ నెక్, బ్రాడ్ నెక్, నార్మల్గా ఉండేది పెద్దవాళ్ళ బ్లౌజులు, అన్ని రకాల బ్లౌజులు కూడా అక్కడ కుట్టేవారండి. అండ్ ఫేసింగ్ మెథడు, పైపింగ్ మెథడు, లేకపోతే ఏమంటారు ఇన్విజిబుల్ పైపింగ్ అని, థ్రెడ్ పైపింగ్ అని రకరకాలు ఉండేవండి. సో నేను నెల రోజుల్లో 20 రోజులైతే కంటిన్యూస్గా వెళ్ళాను. అండ్ వెళ్ళినప్పుడల్లా వాళ్ళు రకరకాల బ్లౌజులు కుడుతూ ఉండేవారు. అండ్ మా సార్ కొంచెం కాకబట్టేదనంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఉండేవారండి. సో వాళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వండింది పట్టుకొని వెళ్ళడమో, వాళ్ళ పిల్లలకి ఒక చాక్లెట్ ఇవ్వడమో, ఏదో ఒకటి చేసి మొత్తానికి అనుకున్న దానికంటే కూడా ఇంకొక గంట ఎక్స్ట్రాగా ఉండి చక్కగా అన్నీ చూసేదాన్ని అండి. చూసి వచ్చి ఇంటి దగ్గర కుట్టుకుంటేదాన్ని. అప్పుడైతే పాత చీరలు, పాత లంగాలు, లేకపోతే మనకి వేస్ట్ చున్నీలు ఉంటాయి కదండి, కాటన్వి, ఇవన్నీ కూడా 1కి 2 సార్లు గెంజిపెట్టి ఐరన్ చేసేసి, అదే ఎండబెట్టి ఐరన్ చేసేసి వాటి మీద నేనైతే స్టార్ట్ చేశానండి. ఇంకా చెప్పాలి అంటే ఈ ఎవ్వరివి పాత చీరలు కాటన్వి కొత్తవి మనకి ఏమంటారు 150 200 కొంచెం ఇవి దొరుకుతాయి కదండి బయట, అవి కూడా తెచ్చుకొని కుట్టేసేదాన్ని. నేనైతే అసలు వెనకాడేదాన్ని కాదండి. ఈ ముక్కల చీరలని, ఆ చీరలని, ఈ చీరలని ఏవో ఒకటి కొనేసేదాన్ని. మెటీరియల్స్ కూడా అలాగే కొనేసేదాన్ని. అలాగే ప్రాక్టీస్ చేశానండి. పేపర్ కటింగ్ చేశాను, క్లాత్ కటింగ్ నేర్చుకున్నాను. అండ్ నా వరకు నావి, మా పాపవి, మా అమ్మవి ఎవరైనా సరే నా ప్రెజెన్స్లో ఉంటే ఖచ్చితంగా నేను అది కుట్టగలనండి. కాకపోతే బయట వాళ్ళు ఎవ్వరివి నేను కుట్టనండి. అంతకుముందు ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు మిస్టర్ హౌస్ వైఫ్ ఛానల్తో ఒకటి ఓపెన్ చేస్తే అది స్టిచ్చింగ్ ఛానల్ అయిపోయిందండి. నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ టైలర్స్ చాలామంది ఉన్నారండి యూట్యూబ్లో. వాళ్ళైతే రకరకాల బ్లౌజులు, రకరకాల క్లాత్లు, రకరకాల మెజర్మెంట్స్తో, డిజైనర్స్తో చాలా రకాలుగా కుడతారు. అండ్ వాళ్ళు చెప్తారండి, ఎవరు చెప్పినా కూడా మీ బ్లౌజ్ని, మీ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తెలుసుకొని మీరు కుట్టుకుంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అస్సలు కుదరదండి. ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా కష్టమేనండి, అది కూడా ఒక ప్రొఫెషన్.
ఖాళీగా ఉంటాం కాబట్టి కుట్టేస్తామంటే కాదండి. దాని మీద కూడా మీరు చాలా టైం పెట్టాల్సి ఉంటుంది. అండ్ స్టార్టింగ్ నడుము నొప్పో, లేకపోతే ఇంకో ప్రాబ్లమో, సూదిలోకి దారం ఎక్కకపోవడమో, లేకపోతే మిషన్ పాతది తీసుకున్నా, కొత్తది తీసుకున్నా కొంచెం అవస్థలైతే పడాల్సి ఉంటుందండి. అండ్ టేపు, సిజర్స్, డీస్పీసు, కొన్ని స్కేల్స్ ఇవన్నీ కూడా మనము ఎక్కడైనా నేర్చుకున్నాం అనుకోండి, అంటే యూట్యూబ్లో కూడా చెప్తున్నారు కానీ మనకి పర్ఫెక్ట్గా కావాలి అంటే ఒక గురువు అయితే ఖచ్చితంగా ఉండాలని నా ఒపీనియన్ అండి. బయటికి వెళ్ళి నేర్చుకోలేని అవకాశం లేకపోతే దగ్గరలో ఉండే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన ఇంటికి మనం పిలిస్తే వచ్చి చనువుగా ఉండే ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు నేర్పించే వాళ్ళు ఉన్నా కూడా మీరు 1-2 సార్లు జస్ట్ మీ బేసిక్స్, అంటే మీ చెస్ట్ ఎంత, వేస్ట్ ఎంత, మీ పొడవెంత, మీరు ఏ టైప్ బ్లౌజ్ కుట్టాలనుకుంటున్నారు ఇవి తెలిస్తే చాలండి. 4వ ఎక్కం వస్తే చాలు. బై 4 ఇవే చేయాల్సి ఉంటుందండి. అంతకు మించిన పెద్ద ఇదైతే ఉండదు. అండ్ బ్యాక్ పార్ట్ కానీ పర్ఫెక్ట్గా మీకు వచ్చిందా, ఫ్రంట్ పార్ట్ ఈజీగా తీసేయచ్చండి. డాట్స్ కూడా పెద్ద వేరియేషన్ ఉండదు. చెప్తున్నాను కదండి, మీ బ్లౌజ్ మీకు వస్తే చాలు. కాబట్టి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. లేదా మీకు ఆల్రెడీ బ్లౌజులు కుడుతున్న టైలర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్కసారి పేపర్ కటింగ్ ఇవ్వమని చెప్పండి. ఒకవేళ మీకు సగం తెలిసి ఉంటే కొంచెం డబ్బులు ఇవ్వండి, పర్వాలేదు. అండ్ తర్వాత మీరు యూట్యూబ్లో చూస్తూ అయినా సరే నేర్చుకోవచ్చు. ఆ మాత్రం తెలియని వాళ్ళు మనకి ఎవరు ఉండరు అనుకుంటున్నానండి నేనైతే. నా బ్లౌజ్ అయితే ప్లస్ సైజ్ అండి. సో 44 చెస్ట్, 36 వేస్ట్. కాబట్టి నేను మినిమం 15.5 లెంత్ అయినా తీసుకుంటానండి. సో అంతకంటే 1 ఇంచ్ అడిషనల్గా లెంత్ అయితే తీసుకోవాలి ఖర్చుల కోసము. అలానే బ్యాక్ పార్ట్ ఏంటి, ఇది మీకు ఆల్మోస్ట్ ఐడియా ఉన్నదనుకోండి తొందరగా తెలిసిపోతుంది, కానీ లేకపోతే కొంచెం కష్టం అండి. సో ఫస్ట్ అయితే నేను అలాగే ప్రిఫర్ చేస్తాను. అండ్ నా డాట్ అయితే 3 ఇంచెస్కి తీసుకుంటాను, 3 ఇంచెస్ లెంత్లో తీసుకుంటాను. చాలా చక్కగా కుదురుతుందండి. నా బ్లౌజులు మీరు చూసే ఉంటారు, చాలా బాగుంటాయి. ఎక్కడ ఒగ్గంటే ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు ఇలాంటి బ్లౌజులు వేసుకున్నాం అనుకోండి కొంచెం లూజ్గానే ఉండాలి, లేకపోతే నాకు ఊపిరి ఆడదండి. అండ్ మనం కాటన్ డ్రెస్సులు కానీ ఏవైనా సరే కొంచెం లూజ్వే ప్రిఫర్ చేస్తాం కదండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకోవాలి అనుకునేటప్పుడైతే కొంచెం లూజ్ బట్టలే వేసుకుంటాము. అలా కాకుండా బయటికి ఎక్కడికైనా జాబ్ కోసమో లేకపోతే వేరే పనుల కోసం వెళ్తే కొంచెం బిగుతుగా ఉన్నా పర్వాలేదండి. నాకైతే కొంచెం అక్కడ ఇక్కడ ఉగ్గున్నా పర్వాలేదు కానీ, అంటే చెస్ట్ దగ్గర సరిపోతుందండి. బట్ ఎక్కడైనా సరే చిన్నది లూజ్ ఉన్నా నాకు కావాలండి. ఎందుకంటే ఆ మాత్రం ఇది లేదనుకోండి మనం పనులు చేసుకోలేము. సో స్టిచ్చింగ్ గురించి అంటే ఇదేనండి. కాకపోతే 44, 36 ఇట్లాంటి మెజర్మెంట్స్ అంటే చెస్ట్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు, ఆర్మ్ రౌండ్ని బట్టి కట్ చేసుకోవచ్చు, వేస్ట్ సైజ్ని బట్టి కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా సరే షోల్డరు, ఆర్మ్ రౌండ్ దగ్గర మీరు పర్ఫెక్ట్గా తీసుకోగలిగితే వేస్ట్ దగ్గర ఎప్పుడైనా బై 4 చేసిన తర్వాత, అంటే చెస్ట్ బై 4 అనుకోండి, బై 4 చేసిన తర్వాత మీరు కావాల్సిన దానికంటే ఒక 2-3 ఇంచెస్ లూజ్ ఉంచుకోండి. తర్వాత ఇప్పుడు క్లాత్ ఎక్కువగా మీరు ఉంచుకున్నారనుకోండి లూజ్ వస్తే ఒక స్టిచ్ చేస్తే మీకు బ్లౌజ్ టైట్గా అవుతుంది. అలా కాకుండా మీరు మెజర్మెంట్స్లోనే తక్కువ తీసేసుకున్నారనుకోండి టైట్ అయిపోతుంది బ్లౌజ్. సో టైట్ అయిపోయి ముక్క చాలలేదనుకోండి ఇబ్బంది పడతారు. అలా కాకుండా క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మీకు ఏమీ నష్టం ఉండదండి. నా సైజ్ వాళ్ళు అయితే మినిమం మీటర్ అయినా తీసుకోవాలండి. పన్నాను బట్టి, పన్నా తక్కువ ఉంటే 1.5 మీటర్ కూడా తీసుకోవాలండి. మంచి క్వాలిటీ కాటన్ క్లాతులు తీసుకోవటము, వాటిని చక్కగా తడిపి ఆరబెట్టుకోవడము, లైనింగ్ గురించి చెప్తున్నానండి. వాటిని ఐరన్ చేయడము, ఆ తర్వాత కటింగ్ చేసిన తర్వాత ఈ ఐరన్ చేసిన క్లాత్ని ఇట్లా ఒరిజినల్ క్లాత్కి చక్కగా గమ్ వేసి అతికించుకున్నారనుకోండి మీకు మిషన్ దగ్గర చాలా టైం తగ్గిపోతుందండి. బయటికి ఇస్తే 300-400 తీసుకుంటారండి. చక్కగా మీరు మంచి క్లాత్ తీసుకొని ఇట్లా గమ్ము, ఇది 20 రూపీస్ ఎంత అనుకుంటానండి, ఇలా తీసుకొని జస్ట్ ఆ మాత్రం ఇలా ఐరన్ చేసేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా ఉగ్గులు లేకుండా వస్తుంది. అండ్ మీకు మిషన్ మీద అయితే నీట్గా బ్లౌజ్ వెళ్తుందండి. స్టార్టింగ్ మీరు కుట్టేటప్పుడు ఉగ్గులుగా కానీ నలిగిపోయిన క్లాత్ కానీ లేకపోతే ఎలాగో ఒకలా కుట్టేద్దామంటే అస్సలు అవ్వదండి. ఎందుకంటే నేర్చుకునేటప్పుడే మీరు చక్కగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి మీకు మిషన్ మీద ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది. సో నీరసం రాదు, ఏమంటారు చిరాకు రాదు. సో ఈరోజు కుడితే మళ్ళీ రేపు కుట్టాలనిపిస్తుంది మీకు.
మిషన్‌ని ఆయిలింగ్ చేయడము ఇవన్నీ కూడా మీకు రావాలండి. అందుకే నేను అంటున్నాను స్టార్టింగ్ ఎక్కడైనా సరే బయటికి వెళ్లి నేర్చుకోండి. లేదంటే మీ ఇంట్లో మిషన్ ఉంటే ముందు చిరిగిపోయినవో లేకపోతే ఊరికనే స్టిచెస్ వేయడమో నేర్చుకోండి. అండ్ ఎవరైనా సరే మిషన్ రిపేర్ అతను ఇంటికి వచ్చి చేసేవాడు. నేనైతే అలాగే చేస్తానండి. నేను మిషన్ ఎక్కడైతే తీసుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతనే ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేస్తారండి. మరీ పోయిందనుకోండి ఏదైనా ఐటము అప్పుడు బయటికి పంపిస్తాను మా వారితోటి. లేదంటే మన ఇంటికి వచ్చి అతను రిపేర్ చేస్తారండి. సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరైతే అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏదైనా సరే కొత్త విషయం నేర్చుకోవాలంటే ముందు మీ ఇంట్లో ఉండే ప్రతి పని కూడా మీరు ముందే ఫినిష్ చేసేసుకోవాలండి. ఇంటి పని, వంట పని, పిల్లల పని అన్నీ కూడా చక్కబెట్టేసుకొని మధ్యాహ్నం కూడా ఏమైనా ఉంటావు ముందే చేసేసుకొని నైట్కి కూడా ఏం వండాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని అంటే కటింగ్వి కడగాల్సినవి ఏమైనా ఉంటే చేసేసుకొని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడు మీరు అంటే కటింగ్ చేయాల్సినవి ఏమైనా ఉంటే కట్ చేసినవి పెట్టేసుకొని అప్పుడు మీరు మిషన్ మీద కూర్చుంటే మీకు తర్వాత పని మీద టెన్షన్ ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ పని చక్కగా చేయగలుగుతారండి. అండ్ స్టార్టింగ్ మిషన్ కుట్టేటప్పుడు మెడ దగ్గర కానీ వెన్నులో కానీ ఖచ్చితంగా నొప్పి వచ్చి తీరుతుంది. దానికి తగినట్లుగా మీరు ప్రాపర్ చైర్ కానీ స్టూల్ కానీ వేసుకోవాలి. అందులో కుషన్ అంటే పిల్లో ఏదైనా పెట్టుకొని కూర్చోవాలండి. మీ హైట్కి తగిన స్టూల్ అక్కడ తీసుకోవాలి. అండ్ పీరియడ్స్లో కానీ ఇంకోటి కానీ మిషన్ అయితే అస్సలు ఎక్కొద్దు. ఎందుకంటే కొత్త మోజు అలా ఉంటుందండి. నేనైతే అలాగే చేసేదాన్ని. ఏదో ఒకటి కుట్టేయాలి కాబట్టి అప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేసేదాన్ని. సో అలా చేయకండి. ఎందుకంటే మనకి బోలెడ్ టైం ఉంది, నో ప్రాబ్లం ఉంది, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. అండ్ చిన్నపిల్లలు ఉంటే మిషన్ వైపు రాకుండా చూసుకోండి. షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా చిన్నవి పడిపోయినా సూదులు కానీ ఏమైనా అవన్నీ కూడా చూసుకోండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఏదైనా నేర్చుకోవాలి అంటే మన ఇంట్లో అందుకు తగినట్లుగా కొంచెం సెట్ అవ్వాలండి. అండ్ మన హెల్త్ కూడా సహకరించాలి. అండ్ మనకి ఇంట్రెస్ట్ పెరగాలంటే ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అండి. ఏదో ఒక స్టూల్ మీద కూర్చుండిపోతాను, ఎలాగో ఒకలా కూర్చుండిపోతాను, తొక్కేయడమే ఫస్ట్ అనుకుంటే నడుల్లో నొప్పి వస్తుంది. ఈ షోల్డర్ మధ్యలో అండి భుజాల మధ్యలో ఒకలాంటి పెయిన్ వస్తుంది. ఇదంతా నాకు వచ్చిందండి. అందుకే చెప్తున్నా అలవాటు పడిపోతే ఏమీ రాదు. ఒక క్వశ్చన్ వేసుకుంటాము, చక్కగా తీసుకుంటాము, మోటార్ పెట్టించేసుకుంటాం కాబట్టి టక కుట్టుకెళ్ళిపోతాము. ఇదంతా చెప్పినా కూడా మీకు నేర్చుకోవాలి అనిపిస్తే నేను ఇక మీదట ఈ వీడియోస్ కూడా పెడతానండి. కాకపోతే నాకు నా మెజర్మెంట్స్ మన ఇంట్లో అంటే మా ఇంట్లో కావాల్సినవి అయితే నేను చేయగలను కానీ మీ అందరికీ చెప్పలేనండి. దీనికి సంబంధించి బోలెడని ఛానల్స్ ఉన్నాయండి. కాకపోతే మనం మాట్లాడుకుంటూ సరదాగా ఏమైనా టిప్స్ కావాలంటే చెప్తాను. ఇంటి పనులు, పిల్లలు ఇదే మన రొటీన్ కాదు. కొంచెం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మీకు ఇష్టమైన ఒక హాబీని అయితే మీరు ఖచ్చితంగా సెట్ చేసుకోండి. మీరు బాధల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా, లేకపోతే డల్గా అనిపిస్తున్నా, ఎందుకంటే రొటీన్ పనుల్లో చాలా బోర్ ఉంటుందండి. మనల్ని ఎవరు పట్టించుకోరు. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు మాత్రమే చేస్తూ అలా ఉండిపోయామనుకోండి కొంచెం బోర్డంలోకి వచ్చేస్తాము. అండ్ ఈలోపు అన్నీ కూడా సక్రమంగానే జరగవు కదండి. ఏవో ఒక ఇష్యూస్ ఉంటాయి. లైఫ్ అంటేనే ఒక ఆట అండి. ప్రాబ్లమ్స్ ఒక్కోసారి సంతోషము, ఒక్కోసారి బాధ, ఒక్కోసారి దుఃఖం, ఒక్కోసారి అది ఉంటాయి కదండి. నవరసాలు, షట్రుచులు ఇవన్నీ కూడా మనమేనండి. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఏదో ఒకటి నేర్చుకుంటే అట్లీస్ట్ ఆ నేర్చుకున్న సాటిస్ఫాక్షన్తో అయినా కొద్ది నెలలో సంవత్సరమో ఎలాగోకలా మనం హ్యాపీగా ఉంటామో. అలా అనేసి ముందే ఇది వచ్చేస్తుందని మీరు అనుకోకండి. కొద్దిగా కష్టమే, బట్ ట్రై చేస్తే తర్వాత మీ బ్లౌజులు మీరే వేసుకోవచ్చు. మీరు 200 చీర తీసుకుంటారో 2000 చీర తీసుకుంటారో ఏది తీసుకుంటారో మీ ఇష్టం అండి. ఒక్కోసారి మంచి కలర్ మనకి ఇష్టమైన మంచి డిజైన్ 200-300 చీరలో ఉంటుందండి. కానీ దాన్ని తీసుకొని దానికి లైనింగ్ తీసి మళ్ళీ బ్లౌజ్ తీసి ఆ టైలర్కి ఇచ్చేసరికి అక్కడ దానికంటే డబుల్ అయిపోతుంది. దానికంటే మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి నచ్చిన క్లాత్ తీసుకొని చక్కగా కుట్టేసుకుంటాము, నచ్చిన రోజులు వాడతాం, తర్వాత పక్కన పెట్టేస్తాం. మీకు అర్థమవుతుందా అండి? వాడేసిన చీరలు బయటికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. లేదా కొంచెం మరీ కాస్ట్ ఎక్కువ ఉన్నవైతే మనం చక్కగా డ్రెస్సులు కుట్టేసుకోవచ్చు. లేకపోతే దాంతో హాఫ్ శారీ చేసుకోవచ్చు, చున్నీస్ డిజైనరు చేసుకోవచ్చు. నేను అలా కూడా చేశానండి. లేదా కర్టెన్స్ కుట్టుకోవచ్చు, బెడ్షీట్స్కి ఏమంటారు కవర్స్ కుట్టుకోవచ్చు. బొంతలు అవి నేను చెప్పను కానీ అవి బయట వాళ్ళు కుడతారు. కానీ మ్యాక్సిమం మన ఇంటిని మనం డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లోకి కర్టెన్స్, సోఫా కవర్స్, నెక్స్ట్ డైనింగ్ టేబుల్ మీద ఏదో ఒకటండి. నేను
నాకు నచ్చితే కుడతానండి, లేకపోతే లేదు. ఖచ్చితంగా కుట్టాలి అని అయితే లేదు. ఎందుకంటే నా మూడ్ అలా ఉంటుందండి. ఈ నెలంతా కుట్టాను అనుకోండి, వచ్చే నెల నుంచి అస్సలు మిషన్ తీయను. నా మిషన్ తీసి దగ్గర దగ్గర 6 నెలలో 7 నెలలో అవుతుందండి. సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ముందంతా కూడా మిషన్ కుట్టానండి బాబు, చిరాకు వచ్చేసింది నాకు. ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానో ఎడిటింగు, వాయిస్ ఓవర్ ఇవ్వడము, నెక్స్ట్ ఇంట్లో పని, గార్డెన్ వర్కు, నావి కొంచెం ఏమైనా ఉంటే రిపేర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేశానండి. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ నేర్చుకుంటున్నాను. అండ్ చాలా బ్లౌజులు అయితే అలానే ఉండిపోయండి, దగ్గర దగ్గర ఒక 50 బ్లౌజులు అయితే ఉన్నాయి. అవన్నీ కుట్టినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను కొంచెం. కాకపోతే మెజర్మెంట్స్ అనేవి మీరు ఒక్కసారి మాత్రం మీరు తెలుసుకొని అవి పెట్టారనుకోండి, మీకు దాని తాలూకా ప్యాటర్న్ చెప్పగలను. బట్ కుట్టేటప్పుడు మీరు ఎగుడు దిగుడు కుడతారో, ఎక్కువ తక్కువ కుడతారో, దీని గురించి అయితే మీరు వేరే ఛానల్స్ని ఫాలో అవ్వడమే చాలా మంచిదండి. నా మీద నమ్మకంతోనో, నా మీద ప్రేమతోనో అక్క కరెక్ట్గా చెప్తారంటే ఇది ఒక వృత్తి అమ్మ. మనము దీన్ని అలా చెప్పలేం, కానీ మనం ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి. ఇదే కాదండి, స్టిచ్చింగే కాదండి, వంటో, డ్యాన్సో, యోగా, లేకపోతే ఒక ఇంగ్లీష్ నేర్చుకోవడం, హిందీ నేర్చుకోవడం, ఇంటి పనులు చక్కగా చేసుకోవడం, గిన్నెలు సక్రమంగా తోమటము, లేకపోతే ఇల్లు క్లీన్ చేసుకోవడం, బట్టలు ఉతకడం, పిల్లల పెంపకం, మన ఆరోగ్యము, మన ఫ్యామిలీ తాలూకా బాగోగులు, సేవింగ్ టిప్స్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చండి. ఈరోజైతే నేను 3 బ్లౌజులు కుట్టుకున్నానండి టోటల్. ఇదొకటి, ఇంకోటి అన్నీ కూడా సగంలోనే ఆపేసాను. ఎందుకంటే పైపింగ్ అంతా కూడా నేను ఒకసారి వేసేస్తానండి. ఆల్రెడీ కుట్టేసి చాలా రోజుల నుంచి ఈ బ్లౌజులు అయితే ఉండిపోయాయి అన్నమాట. అందుకని కాటన్ క్లాత్కి లైనింగ్ వేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? వేస్తే చాలా బాగుంటుందండి. లేకపోతే ఆ బ్లౌజు కొద్ది రోజులు వేసుకున్న తర్వాత పెద్దగా బాగోదన్నమాట. అందుకనేసి. అండ్ ఇంకోటి, నేను పెట్టుకున్న ఈ షేప్ ఏమంటారు డాట్ పాయింట్ వల్ల ఇన్నర్ వేసుకోకపోయినా కూడా చక్కగా షేప్ పట్టి నీట్గా నిలబడుతుందండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఏంటి, నేనైతే మాత్రం మీకు ఏదో చెప్పాలని అయితే ఈ వీడియో పెట్టలేదు. జస్ట్ నేను హౌస్ వైఫ్గా ఇంటి పనులు, వంట పనులు, గార్డెన్ వర్క్, సాంగ్స్ వినడము, పూజ చేసుకోవడము, నా బట్టలు కుట్టుకోవడము, వర్కౌట్ చేస్తాను, పిల్లల్ని చదివించుకుంటాను, హోంవర్క్లు చేయిస్తాను, అట్ ద సేమ్ టైం నేను కూడా ఏదైనా నేర్చుకుంటాను. చాలా పనులు చేస్తానండి. అండ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినా కూడా చాలా ఎక్కువ రెస్టే తీసుకుంటాను. నాకు అంత ఇష్టము. సో అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, టైంకి చేసేయాలి, ఇలానే ఉండాలి, అలా ఏం కాదండి. మీరు సంతోషంగా ఉన్నారా లేదా, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉన్నదా లేదా, మీ వల్ల మీ ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, మీ వల్ల ఇబ్బంది అవుతుంది అంటే మీరు తప్పకుండా మిమ్మల్ని మీరు మార్చుకోండి. అట్ ద సేమ్ టైం మీ వల్ల ఏమీ మిస్టేక్ లేకపోయినా కూడా మీ ఫ్యామిలీలో ఏవో ఉన్నదానికి మిమ్మల్ని అయితే అస్సలు బాధ్యులుగా చేసుకోకండి. ఎందుకంటే మీరు మీ డ్యూటీస్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి, మీ తప్పేమీ లేదు కాబట్టి, మీ పని ఏదైతే ఉందో, మీ హాబీస్ ఏవైతే ఉన్నాయో, మీ బాధ్యతలను అన్నిటినీ నెరవేర్చి మీ మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. అప్పుడు మీరు సంతోషంగా ఉంటారు. దానికోసం మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి. అర్థమవుతుందా అండి? ఊరకనే షాపింగ్ చేయడము, ఊరకనే ఫోన్ చూడడము, లేకపోతే ఊరకనే వాళ్ళతో వీళ్ళతో ఫోన్లో ఎక్కువసేపు గడపడము, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, లేకపోతే యూట్యూబ్ అని, ఇంకోటి కాదండి. చక్కగా మంచి బుక్స్ అలవాటు చేసుకోండి. ఏవో నచ్చిన 1, 2 చూడండి. అండ్ పాటలు కానీ, దేవుడు కానీ ఏవైనా నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకోండి. మంచి ముగ్గులు నేర్చుకోండి. అండ్ పెయింటింగ్ చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చాలా బాగుంటుంది. ఆ డబ్బాలు కూడా పెద్ద కాస్ట్ ఉండవండి. ప్రైమరీ కలర్స్ ఏమైనా తెచ్చుకోండి, ఒక ప్లెయిన్ క్లాత్ తెచ్చుకోండి, 2 బ్రష్లు తెచ్చుకోండి, చక్కగా ఏదో ఒక పెయింటింగ్ వేయండి. ఎంత బాగుంటుందో చూడండి. అండ్ మొక్కలు పెంచుకోవాలనుకుంటే సమ్మర్లోనే కొంచెం కిచెన్ వేస్ట్ తయారు చేయడానికి రెడీ చేసుకోండి. యూట్యూబ్లో దానికి సంబంధించిన కూడా వీడియోస్ ఉన్నాయండి. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, ఇది నేనైనా చెప్తానండి. కొంతమంది పిల్లలైతే ఇప్పుడు రాబోయేవన్నీ కూడా ఎగ్జామ్స్ టైమే కదండి, గ్రూప్స్ అవి తీస్తున్నారు. సో చదవాలనుకుంటే మీ పనులన్నీ కూడా చక్కబెట్టేసుకొని మీకంటూ ఒక టైం పెట్టుకోండి. లేదా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీరు చదవడానికి ట్రై చేయండి, లేదా ఎర్లీ మార్నింగ్ చదవడానికి ట్రై చేయండి. ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అనే టైంలో మీరు పడుకోవడానికి ట్రై చేయండి. అండ్ సాత్విక ఆహారం అంటే ఉప్పు, కారం, మసాలన్నీ తగ్గించి తినండి. వర్కౌట్ చేయండి. ఎండ మీ బాడీకి తగలనివ్వండి. అండ్ పొద్దున్నే లేవడం అలవాటు చేసుకోండి. సూర్యరశ్మి ఒంటికి చాలా మంచిదండి. ఎవరికైనా సరే డిప్రెషన్ ఉన్నా ఏమన్నా కూడా సూర్యరశ్మి వల్ల మన బాడీలో ఏమైనా కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే అవి పోతాయండి. అండ్ హాబీస్ అలవాటు చేసుకోవడం వల్ల లైఫ్లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా కూడా కొంచెం సంతోషంగా ఉండడానికి ఒక వ్యాపకం అంటూ ఉంటుంది.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ వల్ల ఎవరికీ హాని జరగకూడదు. వేరే వాళ్ళ వల్ల మీకేమైనా ఇబ్బందులు ఎదురైతే మీరు కుంగిపోకూడదు. ఈ 2 బేసిక్స్‌గా తీసుకొని లైఫ్‌లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. ఎందుకంటే అందరికీనండి ఇది. పెళ్లి కాబోల్సిన వాళ్ళకి, పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి కాబోయే వాళ్ళకి, స్టూడెంట్స్‌కి, అమ్మాయిలు అనే వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రపంచం చాలా చిన్నదండి. మాట్లాడితే బయటికెళ్ళిపోతాము, బయట టైం పాస్ చేస్తాము, వాళ్ళు అటు తిరిగేస్తాం, ఇటు తిరిగేస్తాం. కాదండి, మనకు అలా పెంచలేదు కదా ఎవరూను. సో మన ఇల్లే మన ప్రపంచం కాబట్టి కొంచెం ఇంట్లోనే దీన్ని అలవాటు చేసుకోండి. అండ్ జాబ్ చేసేవాళ్ళైతే మీ జాబ్ని మీరు గర్వంగా చేస్తూ చక్కగా ఇంటి పనులు కూడా మీరు చేయలేకపోతే హెల్ప్ తీసుకోండి, ఫ్యామిలీ వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అండ్ మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి. మీరు జాబ్ చేస్తున్నా కూడా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ లేకపోతే అందుకు తగినట్లుగా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోండి. అన్నీ తింటున్నా, అన్ని రకాలుగా బాగానే ఉంటున్నా కూడా నీరసంగా ఉన్నా, లేకపోతే హెల్త్ బాగాలేదనిపించినా, నిద్ర పట్టకపోయినా, పీడకలు వస్తున్నా, లేకపోతే ఏంటి లైఫ్ అనిపిస్తున్నా కొంచెం మీ మీద మీరు శ్రద్ధ పెట్టండి. నిజంగానే అనారోగ్యంగా అనిపిస్తే ఒక్కసారి డాక్టర్ చెకప్ తీసుకోండి. ఎందుకంటే అన్నీ బాగున్నా కూడా ఈ రోజులు అలా ఉన్నాయండి. సో ఏమాత్రం హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నేను న్యూస్ చాలా తక్కువే చూస్తానండి. రాత్రి భవతారిణి అన్న ఒక అమ్మాయి సాంగ్ విన్నాను. జస్ట్ షార్ట్స్ ఇలా తీస్తుంటే వచ్చింది. పక్కన ఇళయరాజా ఉన్నారు. సో ఏంటి, ఎవరు ఇంత బాగా పాడుతుందేంటి ఈ అమ్మాయి, ఎలా ఉందేంటి ఈ అమ్మాయి అనుకుని చూస్తే ఇళయరాజా ఉన్నారని చెప్పేసి ఆ పేరు కొడితే ఆ అమ్మాయి రీసెంట్గానే చనిపోయారంటండి. పాపం తనకి కడుపులో ఏదో ఉన్నదంట. సో ఇదేం కాదు, ఏదైనా సరే హెల్త్ కనుక ఏమాత్రం తేడాగా ఉంటే చక్కగా మీ సొంత వైద్యం కాకుండా డాక్టర్స్కి చూపించండి. డిప్రెషన్ కానీ, టెన్షన్ కానీ, యాంగ్జైటీ కానీ ఏ ఉన్నా కూడా ఏంటి, ఎప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి. వాళ్ళకి ఏం తక్కువ అండి. యువన్ శంకర్ రాజా, ఇళయరాజా వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇళయరాజా కూతురు అంటండి ఆవిడ. నాకు చాలా బాధగా అనిపించింది. సో జాగ్రత్తగా ఉండండి. లైఫ్ చాలా వాల్యుబుల్ అండి. సో ఈ రోజుటికైతే ఇదే వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.